పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కాటమరాయుడు తమిళ్ హిట్ మూవీ వీరంకు రీమేక్ అన్నది మొదటి నుంచి తెలిసిన విషయమే. అయితే ఎందుకో గానీ ఈ సినిమా రీమేక్ అని ఒప్పుకోవడానికి ఆ చిత్ర యూనిట్ ఇష్టపడలేదు. వీరం తెలుగులో వీరుడొక్కడే పేరుతో డబ్ అయి రిలీజ్ కావడం, టీవీల్లో కూడా ప్రసారమైన నేపథ్యంలో ఆ చిత్రానికి కాటమరాయుడు రీమేక్ అంటే జనాల్లో ఆసక్తి చచ్చిపోతుందని అనుకున్నారో ఏంటో. మీడియాలో ఎక్కడైనా కాటమరాయుడు రీమేక్ అని వార్తలొచ్చినా అదేం కాదంటూ ఖండనలు ఇచ్చారు ఇంతకుముందు. కానీ మీడియా కొంత నెమ్మదించినప్పటికీ కాటమరాయుడు వీరంకు రీమేకే అన్న విషయం జనాల్లోకి వెళ్లిపోయింది. తాజాగా కాటమరాయుడు కథానాయిక శృతి హాసన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ చిత్రం రీమేకే అని విషయం కన్ఫర్మ్ చేసింది. దీంతో కాటమరాయుడు టీం ఏమీ మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. అయితే కాటమరాయుడు రీమేక్ అంటూనే ఒరిజినల్ తో దీన్ని పోల్చలేమని చెప్పింది శృతి హాసన్. పవన్ కళ్యాణ్ గారితో మళ్లీ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. పవన్ గారితో గబ్బర్ సింగ్ సినిమా నాకు చాలా ప్రత్యేకం. కాటమరాయుడు రీమేకే కానీ ఒరిజినల్ తో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. రీమేక్ సినిమాను ఎవరు ఉన్నది ఉన్నట్లుగా తీసేయాలని అనుకోరు. ఇక్కడ లోకల్ ప్రేక్షకుల అభిరుచి కీలకమవుతుంది. వాళ్ల సెన్సిబిలిటీస్ కు తగ్గట్లుగా సినిమాను మార్చాల్సి ఉంటుంది. కాటమరాయుడు టీం అదే చేస్తోంది. వీరంతో పోలిస్తే ఈ చిత్రం భిన్నంగా ఉంటుంది. నా పాత్రను కూడా మార్చారు అని శృతి హాసన్ తెలిపింది.